హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. మీ ఇంట్లో చేసిన చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా రావట్లేదా? రైస్ సపరేట్గా, చికెన్ జ్యూసీగా, బాటమ్ బర్న్ అవ్వకుండా ఎలా చేయాలో ఇప్పుడే చూపిస్తా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీ నెక్స్ట్ బిర్యానీ సూపర్ హిట్ అయిపోవటం గ్యారంటీ. స్టెప్ 1, రెస్టారెంట్ స్టైల్ బిర్యానీకి మెయిన్గా కావాల్సింది ఏంటండి? ఫ్రైడ్ ఆనియన్సే కదా. సో ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసేసుకుందాం. దీని ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదండి. తెలియని వాళ్ళ కోసం అయితే కొన్ని టిప్స్ చెప్తా, చూసేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవడానికి కొద్దిగా ఓపికతో ఉండాల్సిందేనండి. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం రెడీ చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెంచేస్తే మాడిపోతుంది, బిర్యానీ చేదొచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్గా కావాలంటే కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోండి. స్టెప్ 2, మేకింగ్ ఆఫ్ బిర్యానీ మసాలా. సో పర్ఫెక్ట్ బిర్యానీకి ఆ టేస్ట్ ఎలా వస్తుందంటే ఈ మసాలా నుంచే వస్తుందన్నమాట. సో దీనికోసం అయితే కొద్దిగా చెక్క, లవంగం, స్టార్ పువ్వు, ధనియాలు, బిర్యానీ ఆకు, కొద్దిగా రాతి పువ్వు, ఇది కొంచెమే వేసుకోండి, ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో మరాఠీ మొగ్గ కాకుండా మిగిలినవన్నీ వేసేసి ఫైన్ పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. స్టెప్ 3, చికెన్ మ్యారినేషన్. సో ఇక్కడ ఏంటంటే చాలామంది అన్నీ ఒకేసారి వేసేసి మిక్స్ చేసేస్తూ ఉంటారు. సో అలా కాదు, కొన్ని వేసిన తర్వాత కొంత టైం గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ అయితే చికెన్ తీసుకోండి. చికెన్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారము, మన గరం మసాలా వేసుకోండి. ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆయిల్ ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసేయండి. ఫస్ట్ అయితే ఈ మిక్చర్ని ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఒక 5 మినిట్స్ పెట్టేయండి. సో మళ్ళీ మ్యారినేషన్ నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత చేయాలన్నమాట. మీరు ఇక్కడ చికెన్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఉంచండి. సో ఏంటంటే మనం ఈ కలిపిన మిక్చర్ అంతా ముక్కలకి బాగా పడుతుందన్నమాట. మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న 5 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసి ఈ మిక్చర్ని కూడా 2 మినిట్స్ బాగా కలపాలన్నమాట. ఈ మిక్చర్ అంతా ముక్కలకి పట్టాలి. సో ఈ పెరుగు వేసిన తర్వాత కూడా ఒక్క 3 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 మినిట్ మిక్స్ చేసి మీకు వీలైతే ఒక 2 అవర్స్ దీన్ని మ్యారినేట్ చేయండి. లేదు ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ మిక్చర్ పక్కన పెట్టేసిన తర్వాత బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. మినిమం హాఫ్ అన్ అవర్ అన్నా సోక్ చేసి పెట్టుకోండి. నేను హాఫ్ తీసుకున్నాను, హాఫ్ బాస్మతి రైస్, హాఫ్ నార్మల్ రైస్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రైస్ కుకింగ్ అనమాట. సో ఈ రైస్ కుకింగ్ కోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని చాలా ఎక్కువగానే ఉప్పు వేసుకోండి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసేసి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేయాలి. ఇక్కడ రైస్ వచ్చేసి మీకు 80% కుక్ అయ్యేదాకా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే ఈ చికెన్ మీద వేసేయాలన్నమాట. ఇక్కడ నేను లేయర్స్ చేయట్లేదండి, జస్ట్ దమ్ బిర్యానీ కాబట్టి ఒక్కసారి వేసేసాను అనమాట, అంతే. సో ఇప్పుడు రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం గీ వేసుకోండి. మీరు గమనించారో లేదో మనం ఇందులో ఆయిల్ అయితే చాలా తక్కువే వేసాం. డైట్ చేసే పర్సన్స్ కూడా చాలా హ్యాపీగా తినేది. ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మంచిగా దమ్ అవ్వనివ్వాలన్నమాట. అయిపోయిన తర్వాత కూడా ఒక 20 మినిట్స్ దాకా మీరైతే లిడ్ ఓపెన్ చేయొద్దు. సో నెక్స్ట్ అయితే రైతా కోసం నేను చాపర్లో ఆనియన్స్ వేసేసాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. సో జస్ట్ ప్లెయిన్ రైతా అండి, ఆనియన్స్, సాల్ట్, పెరుగు యాడ్ చేశాను, అంతే అనమాట. 20 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మన బిర్యానీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. సో నేను ఇక్కడ కొద్దిగా కలర్ యాడ్ చేశాను, కలర్ వేసుకోకపోవడమే బెటర్. చూస్తున్నారుగా, మన దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి బిర్యానీ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.